ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలోని 10వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 10వ అధ్యాయం. జనక మహారాజు వశిష్ఠుల వారిని ఇలా అడుగుతున్నాడు. మునివర్య, అసలు ఈ అజామిలుడు ఎవరు? అతని పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేశాడు? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠంలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది వివరించమని అడిగాడు. దాంతో వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు. అజామిలుడిని విష్ణుదూతలు వైకుంఠంలోకి తీసుకువెళ్ళిన తర్వాత యమకింకర్లు తమ ప్రభువైన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుడిని తీసుకురావడానికి వెళ్ళాము. అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుడిని విమానం ఎక్కించి వైకుంఠంలోకి తీసుకువెళ్ళిపోయారు. మేము చేసేదేమీ లేక చాలా విచారించి ఇక్కడికి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. దాంతో యమధర్మరాజు, ఎంత పని జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదే, దీనికి బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటని తెలుసుకున్నాడు. అదా సంగతి. తన అవసాన కాలంలో నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేశాడు. అందుకే విష్ణుదూతలు వచ్చి తనని తీసుకువెళ్ళిపోయారు. తెలిసి కానీ తెలియక కానీ మృత్యువు సమయంలో హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. కనుక అజామిలుడికి వైకుంఠ ప్రాప్తి కలిగింది అని అనుకున్నాడు. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. అతడు తన అపరూపమైన అందం చేత, సిరి సంపదల చేత, బలము చేత గర్విష్ఠిగా వ్యభిచారి అయి శివారాధన చేయకుండా శివాలయం యొక్క ధనాన్ని అపహరించి శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యాలను పెట్టకుండా దుష్ట సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరిగేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగానే పాదాలు ఉంచి పడుకునేవాడు. ఇతనికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుట చేత ఆమె భర్త చూసి చూడనట్టు ఉండేవాడు. అలా ఊరూరు తిరుగుతూ అతడు ఏదో వేళకు వచ్చి కాలం గడుపుతుండేవాడు. ఒకనాడు పొరుగురికి యాచన కోసం వెళ్ళి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిపైన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉంది, త్వరగా వంట చేసి పెట్టు అని భార్యని అడిగాడు. అందుకు ఆమె చేదరించుకుని నిర్లక్ష్యంగా కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా అతని వంక కన్నెత్తి కూడా చూడకుండా ఆ బ్రాహ్మణుడిపై మనసు కలిగి ఉండి భర్తని బాగా తోలనాడుతుండటం వల్ల భర్తకు బాగా కోపం వచ్చి మూలనున్న కర్రతో ఆమెను బాదాడు. అంతే, ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కుని భర్తని రెండింతలు కొట్టి బయటికి తోసేసి తలుపులు వేసేసింది. అతడు చేసేదేమీ లేక భార్య మీద విసుగు చెంది ఇంకింటి ముఖం పట్టకూడదని చెప్పి దేశాటనకు వెళ్ళిపోయాడు. భర్త అలా ఇంటి నుండి వెళ్ళిపోవడం వల్ల బాగా సంతోషించి ఆమె ఇంకా ఆ రోజు రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపైన కూర్చునుంది. ఇంతలో ఆ దారిలో ఒక చాకలివాడు వెళ్తుంటే అతన్ని పిలిచి, ఓ చాకలి, ఈ రాత్రికి నాతో ఉండు అని అడిగింది. దాంతో ఆ చాకలతను, తల్లి, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేనేమో నీచ కులస్తుణ్ణి. ఒక చాకలివాడిని మీరు ఈ విధంగా పిలవడం ఉత్తమం కాదు. నేను ఇలాంటి పాపాలు చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఆ చాకలివాడి అమాయకత్వానికి లోపల నవ్వుకుని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని దగ్గరికి వెళ్ళి తన కామవాంఛ తీర్చమని ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చింది. అయ్యో, నేనెంతటి పాపాన్ని చేశాను, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తని ఇంటి నుండి పంపించేసి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధం చేశాను అని పశ్చాత్తాపం పడి ఒక కూలివాడిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగానే పాదాలపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించింది. అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగానికి పాత్రురాలయ్యింది. కొంతకాలానికి ఆ శివార్చకునికి ఏదో వ్యాధి వచ్చి రోజు రోజుకి క్షీణించి మరణించాడు. అతడు రౌరవాది నరక కూపాల నుండి నానా బాధలు పొంది మరలా జన్మ ఎత్తి సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తమునికి కుమారుడిగా కార్తీక మాసమున నదీ స్నానమున చేసి దేవతా దర్శనం చేసి ఉండటం వల్ల నేటి జన్మలో పాపాలు నశించి అజామిలుడిగా పుట్టాడు. ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠంలోకి వెళ్ళాడు. బ్రాహ్మణుడి భార్య అయిన కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయింది. అనేక యమనాథలను అనుభవించి ఒక మాలవాడి ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాడు. మాలవాడు శిశువుని తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమని చెప్పాడు. ఆ బాలికని అజామిలుడు ప్రేమించాడు.
వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం, దాన ధర్మాలు, శ్రీహరి కథలను ఆలకించడం, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనా మోక్షం పొందగలరు. కాగా కార్తీక మాస వ్రతములు, పురాణ శ్రవణం చేసిన వారికి ఇహపరమందు సుఖం పొందగలరు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణం సమాప్తము.